साबिक वज़ीर व रुकन असम्बली सिद्दीपेट हरीश राव ने कहा कि गवर्नर की तकरीर ने इन लोगों को मायूस किया है जो वादों पर अमलवारी के मुंतजिर थे। उन्होंने इंतखाबी वादों पर अमल दरामद के हवाले से वजाहत न होने पर भी तनकीद की। उन्होंने कहा कि गवर्नर की तकरीर रियासत की अवाम के मुस्तकबिल पर एतमाद पैदा नहीं कर सकती है। हरीश राव ने आज अरकान असम्बली कौशिक रेड्डी, कोत्ता प्रभाकर रेड्डी और सुनीता लक्ष्मण रेड्डी के साथ असेंबली मीडिया पॉइंट पर बात की है। उन्होंने कहा कि गवर्नर ने अपनी तकरीर में ये नहीं बताया कि महालक्ष्मी स्कीम के तहत खवातीन को 2500 रुपये कब दिए जाएंगे। उन्होंने कहा कि गवर्नर की तकरीर में किसानों को बोनस देने से मुतालिक एक भी बात नहीं कही गई है। उन्होंने कहा कि गांव और शहरों की तरक्की के बारे में एक लफ्ज भी नहीं कहा गया। उन्होंने कहा कि बेरोजगारों को 4000 रुपये देने की बात कही गई थी, वो भी नहीं कही गई है, जबकि तकर्रुर में सिर्फ गैस सिलेंडर और 2000 यूनिट बिजली से मुताल्लिक ही कहा गया है। मंशूर के बारे में कहीं भी कुछ नहीं कहा गया। उन्होंने कहा कि कांग्रेस हुकूमत ने असेंबली और गवर्नर के साख को मजरू किया है। पेंशनदारुలకు నిరాశ మిగిల్చింది గవర్నర్ గారి ప్రసంగం। మహాలక్ష్మి కింద మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఈ ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు 2500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పకపోవడం వల్ల మహిళలకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది। రైతాంగానికి మేము రాంగనే వడ్లకు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ఈ పార్టీ మరి గవర్నర్ ప్రసంగంలో రైతులకు బోనస్ ఇచ్చే విషయంలో ఒక మాట కూడా చెప్పకపోవడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది। ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు మీద విశ్వాసం కల్పించలేకపోతుందని మాత్రం చెప్పక తప్పదు। ఇవాళ ఆ ప్రసంగంలో గ్రామాల గురించి కానీ పట్టణాల అభివృద్ధి గురించి కానీ ఒక మాట కూడా పల్లెల గురించి పట్టణాల గురించి చెప్పలేదు। సంక్షేమం గురించి చాలా తక్కువ ప్రస్తావన, అంటే పేద ప్రజల సంక్షేమం గురించి వారు మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల గురించి ఎక్కడ కూడా చెప్పలేదు। నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు 4000 ఇచ్చే అంశం గురించి ఎక్కడ కూడా ప్రస్తావన వచ్చినటువంటి పరిస్థితి లేదు। వారి ప్రసంగంలో ఇవాళ ప్రజాభవన్గా ప్రగతి భవన్ ను మార్చాం అని గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు। ప్రజావాణి కార్యక్రమాన్ని బాగా చేస్తున్నామన్నారు। ఇవాళ ప్రజావాణి తుస్సుమన్నది। ప్రజావాణి వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతిరోజు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు అని చెప్పారు। ఒక్కరోజు మాత్రమే ముఖ్యమంత్రి గారు పోయి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు, రెండవ రోజు నుంచి మానేసినారు।